హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాలీస్ కిచెన్. ఈరోజు మనం పెద్ద వంకాయ ఫ్రై చేసేది చూపిస్తాను. దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది పెద్ద వంకాయ ఒకటి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పుచారు, రసము, సాంబార్కి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి సాల్ట్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇది 1 టీ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్. ఇవి రెండు లేవనుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, బాగుంటుంది, సేమ్ టేస్టే వస్తుంది. ఇది మైదా 1 టేబుల్ స్పూన్ బేసిన్ శనగపిండి, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను. మనం 2 వంకాయలు చేసుకునేది అనుకోండి, కొంచెం క్వాంటిటీస్ డబుల్ చేసుకోవాలి. ఒక వంకాయకి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, సరిపడా చూసి వేసుకోండి, ఎక్కువ పలచగా రాకూడదు. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం బ్రింజాల్ కట్ చేసుకుందాము. ఇలా మొత్తం ఒకటే బ్రింజాల్ని రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉంటాయో చెక్ చేసుకోండి. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. ఈ మాత్రం పలచగా సరిపోతాయి. అన్నీ ఒకసారి వేసేసుకొని మసాలా అంతా పట్టించాలి వీటికి. సాల్ట్ అది చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదని. ఒకసారి మసాలా అంతా టేస్ట్ చూస్తే తెలుస్తుంది. ఇలా మసాలాలన్నీ వంకాయకి పట్టించి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. అప్పుడు మసాలా అంతా కదా వంకాయకి పడుతుంది. నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం వంకాయలు వేసాం కదా ఆయిల్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్.
ఇంకా ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి, లేకపోతే పైన మాడిపోయి లోపల బ్రింజాలు ఉడకకుండా ఉంటుంది. కొంచెం తక్కువ మంట మీదే ఉడికించుకోండి. ఇట్లా 2 సైడ్స్ ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఉడుకుతుంది. ఈ బ్రింజాల్ మనకి చాలా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా షాలో ఫ్రైకే సరిపోతుంది, చాలా త్వరగా కుక్ అవుతుంది బ్రింజాలు. అంతేనండి, ఫ్రై అయిపోయినాయి మొత్తం. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది వేడివేడిగానే సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళకి అలా ఫ్రై చేసి ఇచ్చామంటే 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం వేడిగా సర్వ్ చేస్తేనే దీని టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి, సర్వ్ చేసుకుందాం.